రాజమహేంద్రవరం గోరక్షన్‌పేటలో ఒకసారి మనం చూసినట్టయితే, ఇక్కడ రకరకాల వాహనాల పార్కింగ్‌తో పాటుగా చెత్త అక్కడే పారేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు చేయలేదు అని ఎంతసేపు నగరపాలక సంస్థలు చేయలేదంటున్నారు. ఇష్టారాజ్యంగా అలా పడేయడం ఎంతవరకు సబబని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాగే డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేస్తే గనక ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా చెప్పుకొస్తున్నారు. మరి అధికారులు, ప్రజలు సమన్వయంతో చేస్తేనే గ్రీన్ సిటీ, క్లీన్ సిటీ అనేది సాధ్యమవుతుందని ప్రజల అభిప్రాయం. ఒకసారి మరి ఈ వీడియోలో మనం గమనించినట్టయితే ఎక్కడికక్కడే చెత్త చెత్త చెత్త. మాది మహానగరం కాదు, మహా చెత్త నగరం అనే విధంగా మనమే చేసుకుంటున్నాం అనేది కొంతమంది అభిప్రాయం. ఇష్టానుసారంగా రోజుల తరబడి, నెలల తరబడి ఎక్కడ వాహనాలు అక్కడే పార్క్ చేయడం, అక్కడే ఇక ఇంట్లో ఉన్న చెత్త, బయట ఉన్న చెత్త, రకరకాల చెత్తలన్నీ అక్కడే పాడేయడం చాలా దారుణమైన పరిస్థితి. దుర్గంధం. ఇదంతా చేసేవాళ్ళు అక్కడ లోకల్లో ఉన్న ప్రజలైతే ఇబ్బంది పడేది మాత్రం ఆ రోడ్డును వెళ్ళేవాళ్ళు. చూడండి ఒక్కసారి ఈ అన్నం ప్లేట్లు చూడండి ఎలా పాడేశారో. ఏదైనా ఒక డస్ట్‌బిన్ పెట్టుకుని వేయొచ్చు కదా, లేదు. మరి అంత బాధ్యత లేకుండా ప్రజలు ఉండడం కరెక్ట్ కాదని స్థానిక వార్డులో పనిచేసే శానిటరీ ఇన్స్పెక్టర్లు కావచ్చు, మొత్తం మిగిలిన వాళ్ళు కూడా బాధ్యత తీసుకుని ప్రజలకు అవగాహన మరింత ఎక్కువగా కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.